హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే వాకిట్లో ఎంతో చక్కగా కలగా నిండుగా కనిపించే ఈ డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ డిజైన్ వచ్చేసి 4 చుక్కలతోటి ఇంత మంచి డిజైన్ అయితే వచ్చేస్తుంది. మీరైతే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ముందుగా ఇలా డబ్బా లాగేసుకొని అందులో చిన్న డబ్బాల్లాగా అయితే ఇలా గీతలు అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకున్న తర్వాత చుట్టూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీసుకొని వీటికైతే గీతలు అయితే కలుపుకోవాలి. ఒక సైడ్ అయితే ఇంకొక సైడ్ అయితే లోటస్ లాగా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ముగ్గు మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. పక్కనే హైప్ అని ఉంటుంది, హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా లోటస్ లాగా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడైతే ఇక్కడ చిన్న గీతల్లాగా అయితే గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే గీసానో మిగతా 3 దిక్కుల కూడా సేమ్ ఇదే విధంగా మనమైతే వీడియోలో చూపిస్తున్న విధంగా గీసుకోవాలి. ఇలా మనం గీసుకున్నామంటే పండగ పర్వదినాల్లో ఎంతో చక్కగా నిండుగా కనిపించే ఇలాంటి ముగ్గులైతే చాలా బాగుంటాయండి. వాకిట్లో లక్ష్మీ కళ తెచ్చే ముగ్గులని కూడా చెప్పుకోవచ్చు. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం అయితే వాకిట్లో ముగ్గులు లేకుండా అయితే అస్సలు ఉండకూడదట. వెనకటి నుంచి వస్తున్న సాంప్రదాయం కాబట్టి అందరూ చక్కగా వాకిట్లో అయితే ఏమాత్రం ముగ్గులు రాని వాళ్ళు కూడా ఏదో ఒక ముగ్గు అయితే వేసుకునేవాళ్ళు. ఎందుకంటే వెనకటి రోజులలో ముగ్గులు వేయకపోతే పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఏదో ఒక మాట అంటుండేది, మళ్ళా చెడు సంకేతం అని అనుకునే వాళ్ళంట. ఖచ్చితంగా ముగ్గు అయితే వాకిట్లో అయితే ఉండాలని తిట్టేవాళ్ళట. ఏ విషయం మీకు తెలిసినట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలా తెలిసిన వాళ్ళైతే ప్రతిరోజు వాకిట్లో అయితే చక్కగా ముగ్గులు అయితే వేసుకుంటారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా చక్కగా మనము 4 వైపులా ఇలా గీసుకున్నామంటే ఎంతో చక్కగా కనిపిస్తూ ఉంటుంది డిజైన్ అయితే. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడైతే చిన్న చుక్కలైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత పైన ఇప్పుడు మనం ముందుగా గీసుకున్నాం కదా, దానిపైన రౌండ్గా గీసుకొని ఆ రౌండ్గా సర్కిల్గా లాగా గీసుకున్న దాని చుట్టూ ఇప్పుడు ఇలా చిన్నగా డిజైన్ లాగా గీసుకొని దాంట్లో ముగ్గు పిండితోనే కలర్ లాగా అయితే ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకోవడం వల్ల ఎంత చక్కగా నిండుగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా. ఇదే విధంగా అన్ని వైపులా సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీసుకున్నామంటే డిజైన్ అయితే ఎంతో పెద్ద డిజైన్ లాగా అయితే కనిపిస్తుంది.
వాకిట్లో కూడా వెయ్యగానే చూడచక్కగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం అనుకుంటాం కానీ వాకిట్లో మంచిగా ముగ్గులు ఉంటే ఎంత కళగా ఎంత నిండుగా కనిపిస్తుందో మీరే చెప్పండి. ఇప్పుడైతే ఇక్కడ లోటస్లో నుంచి అయితే ఒక తీగలాగా ఇలా రౌండ్గా గుంజుకొని దాని చుట్టూరా చిన్న చిన్న చుక్కలు ఇలా పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుందండి. చూడండి. ఇప్పుడైతే అలా ఏమి లేదండి. ప్రతి ఒక్కరూ వాకిట్లో ఎంతో చక్కగా ముగ్గులైతే వేస్తున్నారు. తెలిసిన వాళ్ళైతే చాలా చక్కగా ఫస్ట్ లేవగానే ఇలా వాకిలి ఊడ్చుకొని చక్కగా ముగ్గులైతే వేసుకుంటున్నారు. కొంతమంది ఇలా పద్ధతి తెలిసిన వాళ్ళు చాలా చక్కగా ముగ్గులైతే వేసుకుంటున్నారు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాంటి ముగ్గులు కూడా మనం ప్రతిరోజు ఇలా మంగళ శుక్రవారాలలో కూడా ఇలాంటి ముగ్గులు వేసుకున్నామంటే వాకిట్లో నరదిష్టి నరఘోష అంటాం కదా ఇంటి మీద, అలాంటివి కూడా ఇలాంటి ముగ్గులు వేయడం వల్ల అందరూ ముగ్గు వైపే చూసుకుంటూ వెళ్తారు కాబట్టి మనకి ఎలాంటి సమస్యలు లేకుండా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను ఎల్లో కలర్ అయితే మధ్య మధ్యలో పెట్టేసి వాటిపైన రెడ్ కలర్ చుక్కలు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ప్రతిరోజు పెద్ద పెద్దగా కలర్స్ అయితే వేయం కదా, అందుకని ఇలా చిన్నగా ఇలా పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చివర్లో డబ్బాలా గీసుకున్న దాని దగ్గర అయితే రెడ్ కలర్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా కొన్ని గీతలు అయితే ఇలా గీసుకుందామని అనిపించింది నాకైతే. ఇలా మూడు గీతలు అయితే గీసుకొని ఇక్కడ చిన్న చిన్న చుక్కలు అయితే పెడుతున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూరా ఇదే విధంగా పెట్టేస్తున్నాను ఫ్రెండ్. చూడండి. ఇలా పెట్టడం వల్ల మరెంతో మంచిగా అయితే కనిపించింది ముగ్గు అయితే. ఈ ముగ్గు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక మరిన్ని వీడియోల కోసం ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.